గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వినేవాడు ఎర్రడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అనేది పూర్వం నుంచి ఉన్నటువంటి సామెత. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని వెర్రివాళ్ళని చేసి ఏ విధంగా మాట్లాడతాడో మనకు అనేక సందర్భాల్లో మనం చూసాం. అధికారం ఉన్నప్పుడైతే మరీ ఎక్కువ. ఆ మధ్య నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చి నేనేసిన రోడ్ల మీద నడుస్తా, మరి నేను ఇచ్చేటటువంటి రేషన్ తింటా, నేను కట్టించినటువంటి టాయిలెట్స్ మీద టాయిలెట్కి వెళ్తా కూడా నాకు ఓట్లేయరా అని చెప్పేసి నిలదీసినటువంటి చంద్రబాబును మనం చూసాం. అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను మారాను అని చెప్పాడు. అధికారం శాశ్వతం కాదు అని చెప్పాడు. మరి అధికారం శాశ్వతం కాదన్న సంగతి బాగా అర్థమైంది అన్నాడు. మారిన చంద్రబాబును చూస్తాడు అన్నాడు. సరే, మారిన చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ సోమవారం పోలవరం అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టడు. సోమవారం నాడు పోలవరం వెళ్ళాడు. అదేమంటే నా మొట్టమొదటి క్షేత్రస్థాయి విజిట్ ప్రాధాన్యత పోలవరానికి ఉంది కాబట్టే నేను వచ్చాను అని చెప్పాడు. చాలా గంభీరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత మొత్తం కూడా తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద తోసేసేటటువంటి ప్రయత్నం చేశాడు. పోలవరం ప్రాజెక్టు కాకపోవడానికి నాశనం చేశాడు, నేను కట్టిన దాన్ని అన్నాడు. అంటే ఈయన కట్టినటువంటి గేట్లను ఆయన తీసిపోయాడా? ఈయన ఒక గేటు కూడా పెట్టలా. మొత్తం గేట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పెట్టాడు. మరి ఏంటో నాకు అర్థం కాల. సరే, ఆయన ఎప్పుడు కూడా స్వాత్కర్ష చెప్పుకుంటా ఉంటాడు, దాని సంగతి వదిలేద్దాం. అంబటి రాంబాబు గారిని ఈయన వంది మాగదులు, ఈయనకి బాకా వదిలేటటువంటి పచ్చ మీడియా అంబటి రాంబాబుని భయంకరంగా ట్రోల్ చేసినాయి. అంతకుముందు ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమో గొడ్లు కాసుకునేవాడికి మంత్రి పదవి ఎందుకు అని చెప్పేసి అన్నారు. గొడ్లు కాసుకునేవాడిని తీసుకొచ్చేసి మంత్రి చేశారు, జలవనరుల శాఖ మంత్రి చేశారు, అతనేం చేస్తాడు అని చెప్పేసి ఎగతాళి చేశారు. అంబటి రాంబాబు నేను ఇప్పుడు చూడగానే చెప్పటానికి నేనేమన్నా నిపుణుడినా, ఏమన్నా ఇంజనీర్నా? ఇప్పుడే వచ్చాను, అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్న తర్వాత దీని మీద అంశం చెప్తాను అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు నిన్న చేసింది కూడా అదే. మరి పచ్చ మీడియా ఇప్పుడు నోరెత్తదు, నిమ్మకుండిపోద్ది. ఆయన చెప్పినటువంటి సోదంతా విన్నారు. సోమవారం సోది మొత్తం విలేకరులు విన్నారు. విన్న తర్వాత తనకు అనుకూలంగా ఉండేటటువంటి విలేకరులే ఏం మాట్లాడారంటే, ఎప్పటిలోపు పూర్తి చేస్తారు అని చెప్పేసి అడిగారు. వెంటనే క్లాస్ బీకాడండి. మీకు చెప్పింది వినటం చేత కాదు, మీరు ట్రెడిషనల్ గా ఆలోచించడం కూడా మీకు చేత కాదు. ఒక పక్కన నేను చెప్తా ఉంటే నేనేమన్నా నిపుణుడినా? ఆ రోజు అంబటి రాంబాబు ఆయన ఏమి చెప్పారో అంబటి రాంబాబు గారు అదే మాట చెప్పాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క డొల్లతనం, చంద్రబాబు నాయుడు యొక్క పిట్టల దొర లాంటి కామెంట్స్, ఎప్పుడో మన చిన్నప్పుడు మన తాతల కాలంలో పిట్టల దొరలు ఉండేవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా కనపట్ల. వాళ్ళు కనపడకపోయినా మనకి ఆధునిక పిట్టల దొరగా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారేమో అనాల్సి వస్తుంది. బాధేస్తుంది కొంచెం. ఎందుకంటే మార్పు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మారతానని మారకపోగా ఏం చెప్పాడు ఈయన? 72% పూర్తి చేశా. గూగుల్లో చూసుకుని, గూగుల్లో నువ్వు ఫీడ్ చేస్తే వస్తుంది. 72% నేను కంప్లీట్ చేశానని చెప్పావు. సరే, 72% కంప్లీట్ చేశావు నువ్వు. 72% గత ప్రభుత్వ హయాంలో కేవలం 2 ఏళ్లలో చేశావు. ఎందుకంటే మొదటి 2 ఏళ్ళు దాని జోలి పోలా, నువ్వు దాని గురించి అసలు పట్టించుకోలా. ప్రారంభం చేపట్టిన తర్వాతే మీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని రమణ 2018లో ప్రారంభం చేస్తేనే ఒప్పుకోండి, నిజమైనటువంటి
భగీరథుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి శాసనసభ సాక్షిగా చెప్పుకున్నారు. సరే, మీరు చేశారో చెయ్యలేదో, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్ని తిప్పలు పడిందో, మీరు కాపర్ డ్యామ్ కట్టకుండా అంటే పునాదులు లేకుండా ఏ విధంగా కట్టదలుచుకున్నారో చంద్రబాబు ఆయన వారు అప్పుడు అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు. 72% నువ్వు కానీ పూర్తి చేసి ఉంటే 4 ఏళ్లు పడుతుంది. 4 ఏళ్లు పడుతుందని ఎందుకు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? 4 ఏళ్లు పట్టిద్దా? మొదట నువ్వు పూర్తి చేసిన 72% అనేది ఏమో సంవత్సరంన్నరలో పూర్తి చేశావు. ఇప్పుడు మిగతా 28% పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టిద్దా? అంటే అక్కడ నువ్వు చెప్పింది అబద్ధాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు గారిది అనేది అర్థమైపోలా? మీరు ఎక్కడ మారినట్టండి? మీరు ఎక్కడ మారారు? నేనేమన్నా నిపుణుడినా అని చెప్పేసి ప్రశ్నించారే, మరి అదే కదా ఆ రోజున అంబటి రాంబాబు గారు అన్నది కూడా. అంబటి రాంబాబు గారికి ఒక సిద్ధాంతీకరణ, మీకు మరొక సిద్ధాంతీకరణ ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? అది మీ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టింది. మీరు 72% పూర్తి చేశామన్నది శుద్ధ అబద్ధం అని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. నమస్తే.